గారు నేను లైవ్ లో ఉన్నానండి, ఆ, మీరు ఫోన్ చేశారు. అవునా? లైవ్ ఉంటే ఒకసారి నాకు లైవ్ అండి నేను లింక్. బాను రాజు గారు, ఆ, నేను లైవ్ లో ఉన్నాను. ఇప్పుడు అయిపోయిన తర్వాత చైనా. సరే సార్, పర్వాలేదు. నేనేమంటానంటే ఒకవేళ మీకు లైవ్ ఉన్నా నేను లైవ్ లోకి రమ్మంటే వస్తా, మాట్లాడదాం. అంటే ఇది నాకు ఈ ఆప్షన్స్ తెలియదు టెక్నికల్ గా, మీరు ఏమైనా మాట్లాడతారా అంటే, లేకపోతే క్యాజువల్ కాల్ చేశారా, ఏమైనా చెప్తానికి చేశారా? లేదు, మనం కొన్ని విషయాల మీద మాట్లాడుకుందాం భానుమేకల గారు. తప్పకుండా సార్, తప్పకుండా అండి, ఆ, మాట్లాడదాం. ఎందుకంటే సరే ఖచ్చితంగా మీరు లైవ్ అంటున్నారు కాబట్టి, మీరు మొన్న కూడా మాట్లాడదామన్నారు, ఇంకా ఫోన్ చేసి అట్లా. సరే, మీకు ఆ ఉద్దేశం లేకపోతే ఫోన్ చేయర్లేండి. మీ మాట కొంచెం అంటే సిగ్నల్ కట్ అవుతుంది మరి. ఆ, సరే, ఇప్పుడు మాట్లాడతారా? హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేయనా? ఇప్పుడు మాట్లాడతారా ఏమన్నా లైవ్ లో? మరి మీ ఫోన్ చేశాను, మీరు చేస్తున్నారండి, నేను మీకు చేశాను. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి మరి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. మీరు ఈ మధ్య అజయ్ బాబు గారి విషయం మీరు ఎత్తారు. ఒక 5 నిమిషాలు నాకు టైం ఇస్తే. అంటే సార్ మీరు కట్ చేసైనా మరలా చేయండి, ఎందుకంటే మీరు చెప్పేది ఇక్కడ వినపడట్లా, సరిగా అర్థం అవ్వట్లా. మరలా చేయండి. నేను లోపల ఉన్నా, ఒక్క నిమిషం ఆగండి సార్. అరే సిగ్నల్ సార్, నేనేం ఫోన్ పెట్టేను. పర్వాలేదు. ఇప్పుడు వస్తుందా మీకు లైవ్? ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పండి, ఒకసారి చెప్పండి, మాట్లాడండి. మీరు అజయ్ బాబు గారు గురించి పెట్టారు. అజయ్ బాబు గారు చాలా సార్లు హిందూ దేవుల గురించి తిట్టడం, హిందువుల్ని అవమానించే విధంగా మాట్లాడడం. ఇదిగోండి మీది కావాలంటే చూసుకోండి. అస్సలు నాకు వినపడట్లా, అస్సలు నాకు లేలే. ఓకే, మరి ఎట్లా మరి? ఇంకో నెంబర్ నుంచి చేయండి. ఇదే నా నెంబర్, ఇంకా నెంబర్ లేవు, అందుకని. ఇంకో నెంబర్ నుంచి చేయండి. ఇదేనండి నా నెంబరు. సరే, నేను చేస్తాను. నాకు అనిపిస్తుందా? రాజు గారు చెప్పండి. మీరు భానుమేకల అనే ఆయన వ్యక్తి నాకు తెలిసి చాలా మంచోడు అని అనుకుంటున్నా. కానీ మీరు ఎప్పుడైతే ఈ ఉన్మాద పాస్టర్లు ఉంటారు కదా, ఈ అజయ్ బాబు గారు లాంటోడు, అభినవ్ దర్శన్ అనే గుంటనక్క లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మీరు వెనకేసుకొస్తే మీరు కూడా నెగిటివ్ ట్రోల్స్ కి వెళ్ళిపోతున్నారు. నా బాధ అదే. కాదండి, నెగిటివ్ ట్రోల్స్ ఎవరు చేస్తున్నారు నా మీద? అవునండి, మీరు ఎప్పుడైతే తప్పుడు వ్యక్తులు సార్, మీరు తప్పుడు వ్యక్తులు వైపు మీరు ఎప్పుడైతే నుంచుంటారో మీరు కూడా తప్పుడు వాళ్ళే అని చెప్పి భావనకి వెళ్ళిపోతుంది అనమాట. అది మీరు నా ఫ్రెండ్ కాబట్టి మీకు చెప్తున్నా. కాదు రాజు గారు, తప్పుడు వ్యక్తినని ఏ విధంగా నన్ను తప్పుడు వ్యక్తి అంటారు చెప్పండి? ఈ అజయ్ బాబు అనేవాడు తప్పుడు వ్యక్తే కదా. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఆయన తాగి చనిపోయాడని చెప్పి ప్రభుత్వాలు కూడా నిర్ణయించిన తర్వాత వీళ్ళ స్వలాభం కోసం, అభినవ్ దర్శన్, అజయ్ బాబు వాళ్ళ స్వలాభం కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించి గవర్నమెంట్ మీద కూడా అబండాలు వేసి వాళ్ళు సమాజాన్ని ఎంత నాశనం చేయదలుచుకున్నారు. వాళ్ళ బండారం నేను బయట పెట్టినాక కదా ఈ గొడవలు ఆగినాయి. మీరు అలాంటి వాళ్ళ వైపు మీరు ఎందుకు నుంచుంటారు? మంచి వాళ్ళు అయినటువంటి వాళ్ళు మీరు. అవును సార్, ఇప్పుడు నేనేమంటున్నానండి రాజు గారు, ఇప్పుడు మీరు నా లైవ్ మీరు చూసుకుంటారా పూర్తిగా? నేను అజయ్ బాబు మీద ఇప్పుడు లైవ్ చేస్తున్న ప్రకారం అజయ్ బాబునే కాదు, మత గొడవలు పెట్టే రాధా మనోహర్ దాసు, కరుణాకర్ సుగుణ వీళ్ళని కూడా చంపేస్తాం అనే మాట వాడకూడదు, అది చట్ట విరుద్ధం అని చెప్పి మాట్లాడారు. మీరు వినుండరు అది. నేనేదో అజయ్ బాబు గురించి లైవ్ పెట్టగానే మీరు ఏదో మాట్లాడుతున్నారు. ఎక్కడ ఉందండి? చట్టంలో ఉందా? లేదు, అది ఏ మతమైనా తప్పండి. అది నేను ఖండిస్తా. ఖచ్చితంగా ఎవరిని చంపే హక్కు గాని, దాడి చేసే హక్కు గాని రాజ్యాంగం ప్రకారం లేదు. అది నేను ఖచ్చితంగా ఖండిస్తా. ఎవరైతే బెదిరింపు కాల్ చేశారో అది. కాదు రాజు గారు, మీరు ఇప్పుడు అజయ్ బాబు గారి పైన నేను లైవ్ చేయగానే నేనేదో సపోర్ట్ గానో మద్దతు గానో అని మీరు అనుకోవచ్చు. నేను చెప్పేది ఏంటి, ఇట్లా బహిరంగంగా చంపేస్తాం అనేది ఎంతవరకు కరెక్టో? ఎన్నో ఏళ్లుగా బైబిల్ గ్రంథాలను దోషం చేస్తున్న రాధా మనోహర్ దాసు, కరుణాకర్ లాంటి వాళ్ళని కూడా చంపే హక్కు ఎవరికి లేదు అని నేను మాట్లాడుతున్నాను. అందులో తప్పేంటి? బైబిల్ దూషించడం కాదండి. బైబిల్ వచ్చిన తర్వాత ఏమవుతుందండి, బైబిల్లో ఉన్నటువంటి రాజ్యాంగం ఏముంది? బైబిల్లో యెహోవా దేవుడు చెప్పాడు కదా, ఆ దేశం మీద పడి దోచుకోండి, వాళ్ళ ఆడపిల్లల్ని దోచుకోండి, ఆ దోచుకునే దాంట్లో భాగం ఇవ్వమని చెప్పి కన్ని పిల్లల్ని 32 మందిని కన్ని పిల్లల్ని ఆయన వాటా తీసుకుంటాడు యెహోవా దేవుడు. అవి మేము ప్రశ్నించడం తప్పు కాదు కదా. నేను పాస్టర్ను కాదు, మీకు ఎన్నో సార్లు తెలుసు. ఏదైనా సామాజిక అంశాలపైన ఈ దాడులు, లేకపోతే ఈ గొడవలు, ఈ చంపేస్తాం, వీటిపైన ఏదైనా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా ఉంటే మెసేజ్ ఇవ్వండి. మీకు నిజంగా పాస్టర్లతోనే ఇంటర్వ్యూ చేయాలి, డిబేట్ చేయాలంటే నేను ఏర్పాటు చేస్తాను. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, వాళ్ళతో మీరు
మీరు వాళ్ళకి సముద్యులు. ఎందుకంటే నేను పాస్టర్ని కాదు కదా, నేను బైబిల్ గ్రంథాన్ని ఒక 100 సార్లు నేనేం చదవలేదు, నాకు తెలియదు, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా. ఓకే ఓకే, తెలియదని మీరు చెప్పారు, ఓకే, దాని అగ్రి. నేనేమంటానంటే ఎవరిని ఎవరు చంపే హక్కు రాజ్యాంగం ప్రకారం లేదు. రాజ్యాంగమే అవసరం లేదండి. ఒక మనిషిని దాడి చేయటం అనేది క్రూరత్వం. ఒక మనిషిని కొట్టాలనుకోవడం కూడా క్రూరత్వం. మనం మనుషులం కదా, దానికి రాజ్యాంగం దాకా ఎందుకు? ఒక మనిషి మీద ఒక మనిషి దాడి చేయడం అనుకోవడం చాలా తప్పు. ఇంకొకటి, మత గ్రంథాలను కూడా దూషించకూడదు. మత గ్రంథాల్లో ఏవైతే దరిద్రం దుర్మార్గం ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటది. అప్పుడు సార్, ఇప్పుడు బైబిల్ గ్రంథం గురించి అయినా, ఇప్పుడు క్రిస్టియన్లో లేకపోతే ఈ ఆంధ్ర తెలంగాణలో ఒక 10,000 మంది కాదుగా సార్, ఎక్కువే ఉండారుగా. చెప్పండి, ఎందుకు దోషణలు చేయటం? వాళ్ళ నమ్మకాలతో ఏదో వాళ్ళు ఇదిగా ఉన్నప్పుడు ఈ దోషణలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను నేను. అప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసింది క్రైస్తవ పాస్టర్లు, ఉన్మాదులు కొంతమంది. అందరి పాస్టర్లు నేను అన్నండి, అందరినీ నేను అన్నాను. కొంతమంది ఉన్మాద పాస్టర్లు వాళ్ళ ఉన్మాదానికి ఈ హిందూ దేవుని తిడితే వాళ్ళు ఆ యుగో సాటిస్ఫాక్షన్ అయ్యి హ్యాపీగా పడుకుంటారు. వాళ్ళకి ఏం రోగం అండి? ఇప్పుడు బెల్లం ప్రవీణ్ అనే దుర్మార్గుడు దుష్టుడు ఉన్నాడు. విజయవాడ వచ్చి అమ్మవారిని బూతులు తిట్టాడు, అమ్మవారిని రాక్షసిగా చిత్రీకరించాడు. మరి వాడిని చెప్పుతో కొట్టొద్దా? అలాంటి వాళ్ళు స్టార్ట్ చేయబట్టే కదా హిందువులు కూడా దూషణలు చేస్తుంది. బెల్లంపల్లి ప్రవీణ్ గారు అమ్మవారిని తిట్టాడు ఏదో అంటారు కదా. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఆ రకంగా బైబిల్ గ్రంథం పైన యేసు పైన ఉచ్చపోయాలి అనే మాట కరెక్టా? నేను ఆ మాట అంటే మాత్రం నేను ఒప్పుకోనండి, అది ఖండిస్తాను. ఆయన ఎప్పుడు ఆ మాట వాడలేదు. కాకపోతే ఏమన్నాడంటే, సార్ ఇప్పుడు స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది సార్, మీరు బయటకు రండి, ధైర్యంగా బయటకు రండి, ఎక్కడ ఉంది మాట్లాడతాం. స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది. ఈ పాస్టర్లు ఎప్పుడైతే హిందూ దేవుళ్ళు తిడతారో హిందువులు కూడా అదే కోపకు వస్తున్నాం. ఎందుకంటే ఎంతకాలం మేము భరించాం సహించాం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతానండి. ఇప్పుడు 100 మంది హిందువులు ఉన్న దగ్గర ఒక క్రైస్తవుడు గాని ఒక ముస్లిం గాని ప్రశాంతంగా పోతాడు. అదే 100 మంది క్రైస్తవులలో గాని ముస్లింలలో గాని ఒక హిందూ బతకగలడా? ఈ ప్రశ్న సమాధానం చెప్పండి. అలా మీరు ఏర్పాటు చేయించండి. మీరు ఏమన్నారంటే 100 మంది హిందువుల దగ్గర క్రైస్తవుడైనా ముస్లిండైనా ప్రశాంతంగా వెళ్తాడు అని మీరు అంటున్నారు కదా. బతుకుతాడు, జీవనంగా కొనసాగిస్తాడు. ఒక హిందూ ధైర్యంగా వెళ్ళలే, బతకలేడండి, బతకలేడు. నేను మా ఇంటి దగ్గర ఒక క్రైస్తవ సోదరుడు మా ఇంటి దగ్గర ఇప్పటికి 50-60 సంవత్సరాలు, ఇప్పటికి ముస్లిం సోదరుడు 50-60 సంవత్సరాలు హ్యాపీగా మేము కలిసిపోయి ఉన్నాం. కానీ అదే క్రైస్తవ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ ఉండనివ్వరు. మీకు అట్లా చూసుకుంటే మీకు పాకిస్తాన్ చూసుకోండి, బంగ్లాదేశ్ చూసుకోండి, హిందువుల పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో. ఇప్పుడు రేపే సండే కదా, రేపు మధ్యాహ్నం లేదంటే ఎల్లుండి పొద్దున దాదాపుగా 15 మంది బ్రాహ్మణులకి, అయ్యా ఇట్లా మీ సమస్యలు ఉన్నాయి కదా, మాతో చెప్పుకున్నారు కదా, మనం చేద్దాం, ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామని రేపు లేదా మంగళవారం రేపు సోమవారం. ఇలాంటి ఆలోచనలు మీరు ఎందుకు చేయట్లేదు? ఏంటది? నేను చేస్తున్నాను. ఇప్పుడు రేపు 15 మంది బ్రాహ్మణులకి ఏంటి, ఆ బ్రాహ్మణులకి వాళ్ళు ఏదో చిన్న మాకు ఇది కావాలయా, మేము ఇంతమంది ఉన్నాం, మా సంఘం ఇది అని మనతో చెప్తే, ఇప్పుడు రేపు మధ్యాహ్నం లేదా ఎల్లుండి పొద్దున ఒక కార్యక్రమం చేస్తున్నా. వాళ్ళు చేయండి, తప్పులేదు. నేను కూడా మాట ఇచ్చాను, ఆ మాట ఇచ్చి ప్రకారం నేను కూడా చేస్తాను, అది తప్పేం లేదు. మంచి చేసేది తప్పు కాదండి. ఏ మతమైనా మంచికి మానవత్వానికి మతంతో పని లేదు. పనులు ఎందుకు చేస్తున్నామండి. ఇప్పుడు మీరు కాదు మీరు బహిరంగంగా చేస్తున్నారు, మేము అంతర్గతంగా మేము చేసేది చేస్తున్నాము. ఇప్పుడు అందరూ చూపించుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒక్కొక్కటి దానం చేసి పేరు కూడా రాయించుకోడు. అలా అంత మాత్రాన వాడు దానం చేయలేని అనుకోవటం తప్పు కదా. మీరు దానం చేస్తున్నారు, దానం చేయట్లేదని కాదు. చాలా మంది పూజారులు ఇట్లా ఇబ్బందులు పడుతున్నప్పుడు మీరు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేలా ఫైట్ చేయొచ్చు కదా. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. బ్రాహ్మణ వ్యవస్థ బాగుపడాలి. బ్రాహ్మణ వ్యవస్థ బాగుపడితేనే ధర్మం నిలబడుద్ది. ఖచ్చితంగా ఈ సెక్యులర్ వాదంతోనే ఈ హిందుత్వం మీద దాడి జరుగుతా ఉంది. బ్రాహ్మణులు పాపం చాలా మంది ఇప్పుడు ఈ వర్గీకరణ బీసీ ఎస్టీ వర్గీకరణ పేరట పేద బ్రాహ్మణులు నలిగిపోతున్నారు. వాళ్ళకు కూడా సమాజంలో మంచి గుర్తింపు రావాలి, వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించాలనేది కూడా నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను.